బాధపడిందేమో అలా వికారాన్ని పొందింది అన్నారు. ఎవరు అనగలరు, ఎవరు ఉండగలరు ఇలా? ఇందుకే నేను అన్నాను, ఏ బ్రహ్మజ్ఞాని షుడ్ నాట్ బి ఇమిటేటెడ్, కెనాట్ బి ఇమిటేటెడ్. ఈ స్థితిలో 4 మార్లు 8 మార్లు ఆపరేట్ చేశారు ఆయనకి. అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెద్దదైపోయి అలా నిరంతర రక్త ప్రవాహం అయిపోయేది. సూదులేసి కట్టారు, జలగలు కనిపించారు. విచిత్రం, చెడు రక్తం తాగేస్తాయని. ఆఖరణ ముగ్గేసి ఆ జలగలు లాగేస్తే ఒక జలగ మాంసపు ముక్కతో వచ్చేసింది. కింద పడేస్తే ఆ జలగలు కదలకుండా అలా ఉంటే ఆయన అన్నారు, ఓహో ఈ జలగలకు కూడా బ్రాహ్మీ స్థితి వచ్చిందనేవాడు. అది విచిత్రం. 104 జ్వరం వచ్చి సోఫా మించి లేవలేక తడబడిపోతుంటే శరీరం, భగవాన్ మీరు పోతారేమోనని మాకు భయంగా ఉందంటే, నేను పోవడానికి చోటు ఎక్కడుంది? నేను అంతటా